నమస్తే రమగారు. నమస్తే జయ. ఈ మధ్య కొన్ని కథలే ఎక్కువగా చెప్పుకుంటున్నాం కదా రమగారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు మాత్రం. స్టోరీ టెల్లర్ అని వేసుకోవచ్చు మీరు. చక్కగా మీది ఏ వృత్తో అది వేయటానికి అవకాశం ఉంటుంది. మరి ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? చెప్తా. పూర్వం పులింద నగరానికి మాణిక్య ప్రభు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఈయన ఏంటంటే ఒక పరమ క్రూరుడని ఒక పేరు. ఆయనకి కొన్ని సెంటిమెంట్స్ ఉండేవి, కొన్ని నమ్మకాలు. ఆ నమ్మకానికి భిన్నంగా ఏదైనా జరిగితే ఒప్పుకునేవాడు కాదు. ఆ రాజ్యంలో అరటిపళ్ళు, జంట అరటిపళ్ళు ఉన్న గేల ఏదైనా కనపడితే ఆ గేల మొత్తాన్ని మట్టిలో కప్పెట్టేవాళ్ళు. కవల పిల్లలు పనికిరారు, రాజ్యానికి అరిష్టమని నమ్మేవాడు ఆయన. ట్విన్స్ ఉండకూడదు. అరటిపళ్ళలో అరటి అన్ని గెలలో ఏదో గెల్లో జోడు పళ్ళు కనపడతాయా, అది వాడకూడదు, ఎవరూ తినకూడదు, అరిష్టం. దాన్ని పారించేవాడు. మూఢనమ్మకం, ఒక నమ్మకం. ఆయనకి ఎవరో ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, ఇద్దరు పిల్లలు ఒకేసారి కలిసి పుడితే మన రాజ్యానికి అరిష్టం, మీకు ప్రమాదం. అలాంటి ఒక భావన ఉంది. తనకైనా రాజ్యంలో ఎవరికైనా రాజ్యంలో ఇబ్బంది వస్తుందని అంటే తనకే కాదు, తన రాజ్యంలో పుట్టకూడదు. ఇది మరీ ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ నమ్మకం వల్ల ఆయన ఆ రాజ్యంలో ఎవరికైనా కవల పిల్లలు అంటూ పుడితే పిల్లల్ని చంపేసేవాడు. అయ్యో, అందుకే క్రూరుడు అన్నమాట. మా రాజ్యంలో ఉండద్దు, మీరు వెళ్ళిపోండి అంటే ఓ రకం చంపేయటం ఏమిటి. అయితే ఏమైంది, ఆ రాజ్యంలో దేవయ్య అని ఒక ఆయనతో చంద్ర అని భార్య ఉండేవాడు. వాళ్ళకి పెళ్ళైన 7 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అప్పట్లో రాజ్యం మారిపోదాము, వేరే చోటుకి వెళ్ళిపోయి బతుకుదాము అలాంటి ఊహలు వచ్చేవి కాదు జయ. ఇప్పుడు కూడా మనం జన్మభూమిని వదిలిపెట్టలేని ఇలాంటి మనస్తత్వాల్లోనే ఉంటాం. పాత రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది. కలో గంజో ఉన్న చోటే తిని బతకాలి అలాంటి భావాలు ఉండేవి. అయితే ఏం చేశాడు, ఈ దేవయ్య వాళ్ళకి పెళ్ళైన 8 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ అమ్మాయి చంద్రకి. పూజారయ్య చెప్పాడు, కమల పిల్లలు పుట్టే చిహ్నాలు ఉన్నాయి నీకు అని. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, అబ్బాయి మా అమ్మ కూడా ఇలాగే ఉండేదిటండి, నేను ఒక్కదాన్నే పుట్టానని ఆయనకి నమ్మించింది. ఒక అవ్వ అని పేరున్న ఒక ఆవిడ, ఈ చంద్ర వాళ్ళ అమ్మ రాజుగారి కోటలో పనిచేసేది. ఆవిడని పిలిపించుకున్నారు. ఆవిడ మంత్రసాని పనులు కూడా చేయగలిగింది, చేయి తిరిగిన ఆవిడ. ఈ కోటలోనే ఉండేది. రాజుగారి అనారోగ్యాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యలు అవి హ్యాండిల్ చేసేది. సరిగ్గా అక్కడికి పురిటిపోయటానికి వెళ్ళేది. అనుకున్నట్టుగానే ఓ పిల్లాడు పుట్టారు, ఆడపిల్ల మగపిల్లాడు. అయితే ఎప్పుడైతే ఈ పిల్లలు పుట్టారో ఆ పిల్లల్ని వీళ్ళు రహస్యంగా పెంచడం మొదలుపెట్టారు. ఎవ్వరికీ తెలియని వాళ్ళ, ఊళ్ళో వాసన రాని వాళ్ళ. అసలు ఆడపిల్ల పేరు విజయ, మగపిల్లవాడి పేరు విక్రముడు అని పెట్టుకున్నారు. అయితే ఏమైంది, రాజుకి కర్ణాకర్ణిగా ఎలాగో తెలిసిపోయింది. తెలిసిపోయేసరికల్లా ఈ అవ్వ ఏం చేసింది, మనం ఎట్లా కాదు, పిల్లని నేను తీసుకెళ్ళిపోతా, పిల్లాన్ని తీసుకుని నువ్వు పారిపోమని సలహా ఇచ్చి అల్లుడేమో మగపిల్లాన్ని తీసుకుని పారిపోయాడు. ఆ దేవయ్య విక్రముడిని తీసుకుని పారిపోయాడు. ఈ చంద్ర విజయ వీళ్ళిద్దరిని తీసుకుని అవ్వ పులింద నగరానికి తీసుకొచ్చేస్తుంది. దీన్ని ఆడపిల్లగా, పైగా ఇదేంటంటే ఈ రాజ్యంలో పిల్లేమో బహు చక్కటిది. పిల్ల కాస్త పెరుగుతుంటే ఆడపిల్లకి 1,00,000 సమస్యలు వస్తాయి. అందుకని దానికి మగవేషం వేసేది. ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చాకే ఈ కథ ఇలా మొదలైంది. ఆ పిల్ల 7-8 ఏళ్ల పిల్లాన్ని తీసుకుని దేవయ్య కాస్త పారిపోయాడు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ పిల్ల రోజు అవతో పాటు కోటలోకి బయటికి తిరుగుతూ ఉండేది మగవేషంతో. అయితే ఏమైంది, అది అక్కడికి తీసుకెళ్ళిన అతను వెళ్ళిపోయాడు కదా దేవయ్య ఈ నగరం నుంచి. అక్కడ శరభ నగరం అని ఒక పెద్ద నగరం. ఆ నగరానికి ఒక రాజుగారు ఉన్నాడు. సరిగ్గా ఆ అబ్బాయికి ఆయనకి ఇదే వయసు పిల్లవాడు ఒకడున్నాడు. వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ రాజుగారు వెళ్తున్నటువంటి ఒక జాతరకో ఎక్కడికో వాళ్ళు వెళ్తుంటే ఆ సమూహంలో కలుసుకున్నాడు ఈ దేవయ్య. పిల్లాడికి ఆడుకునేందుకు తోడుగా ఉంటాడని ఈ విక్రముణ్ణి రాజకుమారుడితోటి కలిపారు. ఆయన ఏమన్నాడు, పిల్లాడు మా రాజుగారి అబ్బాయి ఒకడే పిల్లాడు, వీళ్ళిద్దరూ ఆడుకుంటారు, నువ్వు ఎలాగో పై ఊరు నుంచి వస్తున్నాను అన్నావు కదా, పిల్లాడిని మా దగ్గరే ఉండు, నువ్వు అబ్బాయికి తోడు ఉంటాడు. ఏముంది, రాజగారి నగర్లో ఉంటే అన్నీ నడిచిపోతాయి, భోజన భాజనాదులకి ఏమీ ఇబ్బంది ఉండదు. పిల్లాడిని ఇక్కడ పెంచుకోవడం మొదలుపెట్టారు. ఈ చంద్ర విజయ ఇద్దరు ఇక్కడ ఉండిపోయారు. అయితే ఏమైంది, ఈ రాజుగారి గౌరవార్థము ఈ మాణిక్య ప్రభు కోసం ఎవరో పెద్ద పెద్ద నిలువుటద్దాలు పంపించారు. పంపిస్తే ఈ మగవేషంలో తిరుగుతోంది కదా విజయ, అంతకుముందు గౌన్ వేసుకునేది, చొక్కాలాగు వేసుకుని తిరుగుతోంది మగపిల్లాడిలాగా, తలకి తలపాగా అవి పెట్టారు. అయితే ఇదేమైంది, ఈ నిలువుటద్దాలు పట్టుకుని లోపలికి ఆ భటులు తీసుకొస్తుంటే ఆ పిల్ల నుంచి నడిచొస్తూ అద్దంలో తన ప్రతిబింబం చూసి అన్నయ్య అనుకుంది. మగవేషంలో వాళ్ళ అన్నయ్య అటకే అన్నయ్య 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 అని కేకేసింది. వెళ్ళిపోయాడని ఏడ్చింది.
ఏడుస్తుంటేనే అవ్వ చూసి తీసుకొచ్చేసింది. కానీ ఈ పిల్ల అన్న 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 అని అరవటం మొదలు పెట్టేసరికి ఆయనకి డౌట్ వచ్చింది. ఈ పిల్ల లాంటి వాడే ఎవడో ఉన్నాడు ఇంకొకడు, అందుకే పిలిచింది. అక్కడి నుంచి అవ్వ కూతురు వాళ్ళ గురించి జాడలు తీశారు. ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టారని, భర్త కొడుకుని ఎత్తుకుపోయాడని అర్థమైంది. ఇక అవ్వని నానా హింస పెట్టారు. చంద్ర ఏం చేసింది, ఆ పిల్లనేమో వీళ్ళు బంధించేశారు. చంద్ర పారిపోయింది. పిల్లని వదిలిపెట్టి పారిపోయింది. ఇంకేం చేయలేక ఆ పిల్లని మాత్రం కోటలో ఉంచుకున్నారు. కోటలో ఉంచుకుని ఇక అడగటం మొదలు పెట్టారు. అడిగితే దానికేం తెలుసు, 7-8 ఏళ్ల పిల్లకి, పిల్ల పెరిగింది 8, 10, 12 వచ్చినా ఏమీ లేదు. ఆ పిల్ల అక్కడే ఉండిపోయింది. అవ్వని నానా రకాలుగాను అడిగేవారు. అవ్వని సమాధానం రాక పెద్దది కదా ప్రాణం వదిలేసింది. ఆ విజయ ఇక్కడే ఉండిపోయింది. ఉండిపోతే ఈ రాజుగారికి దగ్గరికి ఒక పురోహితుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ కవల పిల్లలే గనక అయ్యుంటే వీళ్ళు ముక్కు మొహాలు ఒకేలా ఉంటాం కాదు, వీళ్ళ చేతిరాత నోటి రుచి కూడా ఒకేలా ఉంటాయి, రుచులు అలాగే ఉంటాయి, సేమే ఉంటాయి అన్నాడు. ఉండవు, ఆ పాతకాలం కదా. ఈ అమ్మాయితోటి ఒక రాయించారు కొన్ని వాక్యాలు. అక్కడి నుంచి ఆ ఆకుని ఏ ఆకు మీద అయితే రాయించారో, ఇలాంటి చేతిరాత ఉన్నవాడు ఎక్కడున్నాడా అని దేశాలు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ వెతికించడం మొదలుపెట్టారు. ఇలాంటి రాత ఉన్న పిల్లాడు ఎవడైనా ఉన్నాడా కుర్రాడు. 16-18 సంవత్సరాలు వచ్చినాయి ఈ విజయ్కి. అయితే ఏమైంది, ఒకరోజు వీళ్ళకి ఓ ఉత్తరం వచ్చింది ఈ రాజుగారికి, మాణిక్ ప్రభుకి. ఇదేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, శరభనగరం నుంచి వచ్చింది. అయ్యా, మరి మీకు 80 బళ్ళ బంగారాన్ని సమర్పించుకుంటాం, మా రాజ్యాన్ని మీ రాజ్యంలో కలుపుకోండి. స్వతంత్ర రాజ్యంగా మేము గెలుపొందలేకపోతున్నాం, మిగతా పులింద నగరం చాలా గొప్ప రాజ్యం కాబట్టి మమ్మల్ని మీతో కలుపుకోండి అని ఒక చేతి రాతతో ఒక ఉత్తరం వచ్చింది. వచ్చేసరికల్లా ఆయన ఉత్తరం చూడగానే చటుకున్నది విజయ్ చేతి రాతగా గుర్తుపెట్టాడు. ఎన్నాళ్ళో చూశాడు కదా, ఎందుకంటే ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆయనకి గుండెల్లో ఏదో బాధగా ఉంది, తనకేదో సమస్యలు వస్తున్నాయి, తనకి ఎప్పుడు ఏదో ఒక పొట్టలో ప్రాబ్లం. ఆయనకి 45-50 ఏళ్ళు వచ్చినాయి, రావు సమస్యలు. అది కవల పిల్లలు పుట్టడం వరకే వల్ల ఇవన్నీ వచ్చాయని నమ్మాడు ఆయన. ఆ పిల్లాడు ఎవడో వెతికి ఈ పిల్లలిద్దరిని చంపేస్తే తన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుంటాడు. ఈ మూఢనమ్మకాలున్న జనాలని ఎవరైనా ప్రోత్సహించే వాళ్ళు దొరికితే మరీ విడ్డూరం, అవును విపరీతంగా అవుతారు. అలా మూఢనమ్మకం అధికారుల్లో పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళకు ఉందనుకో, మిగిలిన వాళ్ళు దాన్ని ఎవరు దాన్ని చెంగనాడరు, కాదనరు. కాదండి అది తప్పు అనరు. ఆయన ఉద్దేశాన్ని ప్రోత్సహిస్తారు. మీరేముంది, అధికారం మన చేతిలో ఉంది, ఆ పిల్లని చంపేస్తే సరే, వాడిని గుర్తుపట్టడానికి ఈ పిల్లని ఉంచుకున్నారు. ఇద్దరిని ఒకేసారి చంపేయాలి, అప్పుడు మన సమస్యలు తీరిపోతాయి. ఈ ఉత్తరం చూడగానే నేను నిర్ఘాంతపడితే వారు రాత. ఈ ఉత్తరం రాసి అక్కడి నుంచి ఒప్పుకున్నారు. అంతకుముందు శరభనగరానికి వీళ్ళకి పెద్ద సయోధ్యం లేదు. శరభనగరానికి ఉత్తరం రాశారు, తప్పకుండా బంగారంతో పాటు ఎవడైతే ఈ ఉత్తరం రాశాడో వాణ్ణి కూడా పంపండి, వాణ్ణి మాకు మా దగ్గర పంపించండి, తప్పకుండా మీ నగరాన్ని మా రాజ్యంలో కలుపుకుంటాం. పులింద రాజ్యంలో ఈ శరభనగరాన్ని కూడా కలిపేసుకుంటాము, మేము రెడీగా ఉన్నామంటే సరే. వచ్చినాయి బళ్ళు, 80 బళ్ళ నిండా బంగారం వస్తోంది అనుకున్నారు వీళ్ళు. ఆ 80 బళ్ళు ఊరు విడిసినాయి. రాజుగారు ఆ కుర్రాడు ఎవరో చూడడానికి ఈయన వెళ్ళేసరికల్లా ఆ బండిలో నుంచి దిగిన విక్రముడిని చూసేసరికి ఆయన తెల్లబోయాడు. విజయ్కి మొగవేషం వేస్తే ఇట్లాగే ఉంటుంది. ఆయనకి అర్థమైపోయింది, ఒరే ఆ విజయ్ని కూడా తీసుకురండి రా అన్నారు. అనేసరికి అని వీడి దగ్గరికి పిలిచాడు. దగ్గర పిలిస్తే వీడు నమస్కారం చేస్తూ ఒక్క ఉదుటున ఈ మాణిక ప్రభు మీద పడిపోయి 2 చేతులు పెడరెక్కలు విరిచి పట్టేస్తున్నాడు. పట్టేసా రాజుగారిని అనగానే రాజు మామూలుగా గుర్రం మీద 6 మంది సైనికులతో వచ్చాడు. ఇక్కడ 80 బళ్ళు వచ్చినాయా? ఈ 80 బళ్ళల్లో నుంచి బంగారం కాదు, ఒక్కొక్క దాంట్లో 10 మంది చొప్పున సైనికులు దాక్కుని ఉన్నారు. 80 మంది బళ్ళలో నుంచి 10 మంది, మొత్తం 800 మంది సైనికులు ఒక్కసారి మీద పడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, రాజు వెనకాల వచ్చిన అంగరక్షకుల్ని అందరినీ పట్టేశారు. రాజును పట్టేయటం ఏమిటి, ఇక పెద్దగా కేకలు పెడుతూ ఊళ్ళోకి ప్రవేశించేశారు. ఈ మాణిక ప్రభు క్రూరత్వానికి కనీసం 50 ఇళ్లకు ఓ ఇల్లైనా బలైంది ఆ ఊళ్ళో. కవల పిల్లలు పుడతారు కదా, 50 ఇళ్లకో 100 ఇళ్లకో పుడతారు కదా, అంతే కదా. మరి 2 చంటి పిల్లల్ని పోగొట్టుకున్న కుటుంబాల్లో ఎలా ఉంటుంది? ఒక ఆవిడికి 2 సార్లు కవల పిల్లలు పుట్టారు, 4 బిడ్డల్ని పోగొట్టుకుంది ఆ కుటుంబం. వాళ్ళకి ఎంత మంటగా ఉంటుంది. రాజును పట్టేసేసరికి చంపేయండి దుర్మార్గుండి అని కేకలు పెట్టారు. అందరూ శత్రువులే రాజుకి. అతని గట్టితనం వల్ల, క్రూరత్వం వల్ల భయపడాగారు గాని, ఎప్పుడైతే వాడు పట్టుబడి పులి బోన్లో పడంగానే అందరూ రాళ్ళు విసురుతారు దాని మీద. అంతకుముందు పులి అంటే భయంగా ఉంటుంది.
ఇక అందరూ కేకలు పెట్టారు, చంపేయండి చంపేయండి అనేసరికల్లా పెడరెక్కలు విరుచుకు పట్టుకొని రాజ్యంలోకి తీసుకుపోయారు. రాజ్యాన్ని స్వాధీనపరిచేసుకున్నారు. నగరం వాళ్ళు పులింద రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రముడితో పాటు రాజకుమారుడు కూడా వచ్చాడు. అక్కడి నుంచి అతను ఏం చేశాడంటే, ఈ రాజ్యాలను కలిపేసుకుందాం, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ విజయ్ని శరభనగరపు రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. విక్రముడు 2 దేశాలకి, ఆ పెద్ద రాజ్యానికి, చిన్న నగరానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని నాన్నని తెచ్చుకున్నాడు. కవల పిల్లలకి ఇక ఏ భయము లేదని చెప్పారు. తర్వాత కాలంలో విజయ్కి కవల పిల్లలు పుట్టారు, విక్రముడికి కవల పిల్లలు పుట్టారు. పాతకాలపు మూఢనమ్మకాల కథలు ఇలాగే ఉంటాయి. మీరు ఇప్పటికీ కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలు ఉంటాయి చూడు. అవునవును. కవల పిల్లలు పుడితే అలా అయిపోతుంది, ఇది పుడితే అసలు సినిమాలు కూడా తీస్తున్నారు. ఆదరం గారు జంట అరటి పళ్ళు తినకూడదని కూడా చెప్పుకుంటున్నారు. తినకూడదు అంటారు. తినకూడదు, తింటే కవల పిల్లలు పుడతారు, అదేదో ప్రమాదం ఏం ఉండదు, అదేదో జెనెటిక్ లోపంతో వస్తాయి. పళ్ళు సేమే ఉంటాయి, ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అవన్నీ భయాలు కదా. అంతే. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం అక్బర్ బీర్బల్ వీళ్ళ స్టోరీలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి, ఏమైనా చెప్తారా? చెప్తాం. ఒకసారి అక్బరు ఆస్థానానికంటే ఇట్లా గుర్రాలు అమ్మేవాళ్ళు, గాడిదలు అమ్మేవాళ్ళు, కంచర్ గాడిదల్ని అలా తీసుకొచ్చేవాళ్ళు. గాడిదలు, కంచర్ గాడిదలు కావాలి గుర్రాలతో పాటుగా. గుర్రాలు ఏనుగులు ఉన్నట్టుగానే కంచర్ గాడిదలు బరువు మోయటానికి, మనుషులు మోయటానికి కూడా. గాడిదలేమో వీళ్ళు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారనుకో, గాడిదల మీద వస్తువులు మోయటానికి వేసేవాళ్ళు. అయితే ఒక మంచి బలంగా పుష్టిగా ఉన్న ఒక గాడిదని చూశారు. చూస్తే అది మనుషులు ఎటైనా వెళ్తే అటు ఇటు తెలివిగా చూస్తుంది అనమాట, కొంచెం యాక్టివ్గా ఉండేసరికల్లా బాగుందా, ఇదెంతో బాగుంది, ఇదెంతో బాగుంది, చక్కగా ఉందని రాజుగారు అన్నాడు. అక్బర్ అనేసరికల్లా బీర్బల్ అన్నాడు, అవును ప్రభు, దీన్ని కనుక చక్కగా చదవను రాయను నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అక్బర్కి అర్థం కాలేదు, ఏమిటి చదవను రాయను నేర్పిస్తాడా దీనికి అనేసి, సరే ఏమిటి వస్తుందంటావా అన్నాడు. ఎందుకు రాదండి, శ్రద్ధగా నేర్పిస్తే దీనికి చదవటం వస్తుంది, రాయటం వస్తుంది, అన్నీ వస్తాయి. అసలు సంగతి ఏంటంటే, ఆ గాడిదల వ్యాపారి బీర్బల్ తోటి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పచ్చండి బాబు, 10 పిల్లలు గలవాడిని అని అడిగాడు. వాడికో 10 రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి ఈయన కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడనమాట. ఓహో, చదవటం వస్తుంది, రాయటం వస్తుంది. చదవటం ప్రధానంగా వస్తుంది దీనికి, రాయటం ఏముంది, చదవటం కదా ఇంపార్టెంటు అనేసరికల్లా జహాపన ఆయనకు సరదా వచ్చింది. సరే చూద్దామని గాడిదల వ్యాపారం ఇదెంతో అని అడిగి, వాడు కొంచెం రేట్ ఎక్కువ చెప్పినా పెద్దగా బేరం ఆడకుండా వాడికి డబ్బులు ఇచ్చేసి గాడిదని తీసుకున్నారు. వీళ్ళిద్దరు వ్యాఖ్యాళ్ళకి వెళ్ళి చేశారు ఈ పని. అక్కడి నుంచి ఆ గాడిద మెడలో తాడు కట్టారు, ఆ పలుపునెత్తి బీర్బల్ చేతిలో పెట్టారు. పరివారం ఉంటారు 25-30 మంది. రాజుగారి వాళ్ళిద్దరే నడవరు కదా, గుంపు ఉంటుంది, అంగరక్షకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది కదా. పెట్టేసరికల్లా ఏమిటి ప్రభు నా చేతికి ఇస్తున్నారు, ఎందుకు జహాపన అన్నాడు. అనేసరికల్లా చదవటం నేర్పిస్తానన్నావు కదా, 4 రోజులు ఉంచుకో దీన్ని, చదవటం చెప్పి తీసుకురావాలి, దీనికి చదివించాలి నువ్వు అనేసరికి చుట్టుపక్కల వాళ్ళకి నవ్వొచ్చింది. ఏదో సరదాకి చెప్పాడు, ఏమిటి సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. రాజుగారు డక్కుబడింది ఈయనకి గుండెలో, ఏం చేయాలో తెలియలే. సరే తను కొంచెం ఓవర్ యాక్షన్ చేశానని, ఓవర్ యాక్షన్ని జహాపన అడ్వాంటేజ్గా తీసుకున్నాడని, తన తెలివితేటలకు ఒక ప్రశ్న పెడుతున్నారని అర్థమైంది, పరీక్ష. అలాగే ప్రభు అన్నాడు. ఏమి నిజంగా చదవటం నేర్పిస్తావా బీర్బల్ దీనికి అని అడిగాడు ఆయన. నేర్పిస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు, దొరికేసాడు వీడు. ఇప్పుడు గాడిదకి చదవటం ఏమిటి, గాడిదకి ఏమొస్తుంది, అది గుర్రాలకు ఇచ్చినట్టు శిక్షణ ఇవ్వటం గాడిదలకి కుదరదు, వాటికి నడవటం బరువులు మోయటం తప్ప. అసలు అవి తెలివిగా గాడిద అని ఎందుకంటారు, మనుషుల్ని గాడిద అంటారు, తిడతారు. తెలివితేటలు ఉండవు దానికి, తెలివి చాలా తక్కువ ఉంటుంది దానికి, కొన్ని విషయాలు తెలుస్తాయి. గుర్రాలు లాంటి శిక్షణ గాడిదలకి ఇవ్వలేకపోతారు. ఓకే, అంత తెలివిగలవి కాదనమాట, అవి తెలివి తక్కువవి బేసిక్గా. అయ్యేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. గాడిదకి అయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తానన్నాడు జహాపన. అది కూడా బాగానే, గాడిదని తీసుకుపోయాడు. ఎలా ఉంది గాడిద అని వారానికి ఒకసారి ఆయన అడిగేవాడు, బాగుందని వారు. నెల అయ్యింది. ఏమిటి బీర్బల్, గాడిదకి చదవను రాయను ఏమైనా నేర్పించావా అంటే, చదవటం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏది చూపించన్నాడు జహాపన. సభికులంతా ఆశ్చర్యపోతున్నారు, దొరికాడు, గాడిదకి చదవటం ఏమిటి అనేసరికల్లా ఆ గాడిదని తీసుకొచ్చి సభలోకి తీసుకొచ్చాడు. ఏం చదువుతోంది మీ గాడిద అన్నాడు. దానికి రోజువారీ ఓ పుస్తకం చదవటం నేర్పించాను జహాపన, పుస్తకం చదువుతుంది అనేసరికల్లా సభికులంతా ఆశ్చర్యపోతారు.
ఊరి బీర్బల్ వీడు చాలా తెలియగలవాడని మనకు తెలుసు, ఇంత కాలాంతకుడు అని తెలియదు మనకి. సరే చూస్తున్నారు. బీర్బల్ ఒక పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు. పుస్తకాన్ని గాడిద ముందు పెట్టారు. గాడిద ఒకసారి బీర్బల్ కేసు చూసి తలకాయ దించి 4తోటి పేజీ తిప్పింది. 2వ పేజీ తిప్పింది, 3వ పేజీ తిప్పింది, 4వ పేజీ తిప్పింది. తలకాయ ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టింది, అంటే అరవడం మొదలుపెట్టింది. పేజీలు తిప్పి అరుస్తోంది, చదువుతోంది అది. అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. చదివేస్తున్నట్టే కదా, పేజీ తిప్పి బయటికి చెప్తోంది, అందులో ఏముందో చెప్పమన్నాడు, చెప్తోంది అది గాడిద భాషలో చెప్తోందా? మరి అంతే. ఏం సరికలా రాజుగారు అడిగాడు, అక్బర్ అడిగాడు, బాగుంది, ఎంత బాగా నేర్పించావు బీర్బల్, చదువుతోంది ఇది, ఇందుకు ఏమంటోంది గాడిద అన్నాడు. దానికి మనం గాడిద భాష నేర్చుకోవాలి ప్రభు, అది మనకి ఇంకా రాదన్నాడు. పోటీలే అనేసరికి రాజు అన్నాడు, బాగానే ఉంది, గాడిద భాష ఎవరికైనా వచ్చేమో కనుక్కుందాం, అది వేరే కదా, అసలు దీనికి ఇది ఎలా వచ్చింది, నిజం చెప్పు బీర్బల్ అన్నాడు. ప్రభు ఏకాంతంలో చెప్తానన్నాడు. పోనీలే. ఏకాంతంగా వెళ్ళారు, గాడిదని తోలుకుపోయారు. రాజుగారు ఆశ్చర్యంతోటి ఎలా చేశామంటే, ఏముంది ప్రభు, నేను ఏదో మాట వరుసకు అన్నాను, ఆ గాడిదల వాడికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పిద్దామని మీరు దాన్ని నిజంగా తీసుకున్నారు, మరి అప్పుడు నేను కాదంటే మాట తిరిగిపోయినట్టు అవుతుంది. మీరు నలుగురిలో ఉన్నప్పుడు రాజుగారికి ఒక విచిత్రమైన ధోరణి ఉంటుంది, తన మాట కాదంటే ఆయన నచ్చదు. మరి ఇందాక అలా ఎందుకన్నావు, పోట్లాడతాడు, అందుకని నేను తగ్గిపోయాను. సరే గాడిదని మరి మీరు నేర్పించమన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, అందుకని దానికి ఒక ఉపాయం ప్రకారం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏమిటి బీర్బల్ ఉపాయం, ఏం చేసావంటే, 2 రోజులు దానికి ఏం పెట్టలేదండి, పెట్టలేదు, మరి 3వ రోజున దాన్ని నకనకలాడిపోతుంది, కట్టేసింది, దాని దారిని అది గడ్డి వేసేందుకు అవకాశం లేదు. ఈ పెద్ద పుస్తకాన్ని దాని ముందు పెట్టి మొదటి పేజీలో గడ్డి పెట్టా, పుస్తకాన్ని కదిపింది, దానికి లోపల గడ్డి ఉందని తెలిసింది, పేజీ తీయటం తెలుసుకుంది, అది మూత పెట్టి తోసింది, గడ్డి తినేసింది. 2వ రోజు 2వ పేజీలో పెట్టా, 3వ రోజు 3వ పేజీలో పెట్టా, పేజీలు తిప్పి గడ్డి తింటం తెలుసుకుంది అది. అలా ప్రాక్టీస్ చేయించాడు ఈయన. అలా ప్రాక్టీస్ చేయించాము. ఇప్పుడు ఇవాళ 3 పేజీలు తిప్పాక దానికి అర్థమైంది అందులో గడ్డి లేదని, అందుకని అరిచింది అది. 3 పేజీల్లో ఏముందో అది చదవలేదు, అది ఇంకా పెట్టలేదు ఏమిటి అని ప్రశ్నించింది దాని భాషలో. అంతే చేశానండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్య, పర్వాలేదు, ఇది కూడా తెలివే, బీర్బల్ నీకు కత్తికి 2 వైపులా పదనేనయ్యా అన్నాడు. బాగుంది. తెలివి గల కథలు కదా, నిజానికి అక్బర్ బీర్బల్ కథలు పెద్ద పెద్ద ఉండవు, కొంచెం చిన్న చిన్న కథలు ఉంటాయి. నసిరుద్దీన్, ముల్లా నసిరుద్దీన్ కథలు, ఈ అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ చిన్నవిగానే ఉంటాయి. ఇంత చిన్న కథ కదా, ఇంకో కథ చెప్తాం. ఓసారి ఆస్థానంలో ఏదో ఇట్లా మాట్లాడుకుంటే బీర్బల్ వేసిన జోక్కి అక్బర్కి చాలా నవ్వొచ్చింది. అన్నాడు, నీ కడుపు నిండా పెట్టాలన్నదోయ్ నాకు అన్నాడు. పెట్టండి ప్రభు, మీరేం పెట్టినా తింటానన్నాడు. అనేసరికల్లా ఈయనకి చక్మని ఒక ఐడియా వచ్చింది. బీర్బల్ శాకాహారి, అతను వెజిటేరియన్. అయితే ఈయన ఏమన్నాడు, ఏం పెట్టినా తింటావా అని అడిగాడు అక్బర్. తింటానండి అన్నాడు. నువ్వు ఆలోచించుకుని చెప్పాలి, నేను పెట్టింది తినకపోతే కుదరదు అన్నాడు. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను. ఆయన స్ట్రైక్ అయింది, రాజుగారు ఏదో పెడుతున్నాడు పెట్టకని నాకని. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు తినేదైనా కాకపోయినా, ఏదైనా సరే మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. అనగానే ఒరే పట్టుకురండి రా అన్నారు. అని ఒక కోడిని తెప్పించాడు. ఆ కోడిని చేతిలో పెట్టారు. దీన్ని తింటావా అని అడిగాడు. తింటాను ప్రభు అన్నాడు. అదేంటి బీర్బల్, నువ్వు శాకాహారివి కదా అన్నాడు అక్బర్. దాందేముంది ప్రభు, కోడిని కోసుకుని తినక్కర్లేదుగా, అమ్ముకుని కూడా తినచ్చు, ఎలాగైనా తింటానని చెప్పా కదా, కోడిని అమ్మేస్తాను, వచ్చిన డబ్బులతో పాయసం చేసుకుని తింటాను. తెలివి, బ్రెయిన్ వాడడం. ఇప్పుడు షార్ప్ డైలాగులు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనకి, వాళ్ళందరికీ ఆర్జుడు బీర్బలే. అంతే, మాట ఏదైనా సరే, నువ్వు ఎలాగైనా తినమన్నావు, కోసుకుని తినాలని, కోసుకుని వండుకుని తింటాం ఎందుకు, అమ్ముకుని తినచ్చు కదా, అమ్ముకునైనా తినేసేయచ్చు కదా. అక్బర్ మొత్తం ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా, వీడు ఇలాగే రాజుగారి మనసు జయించేస్తాడు, ఇలాగే కదా, చూడు ఎంత బాగుందో, సింపుల్గా కదా. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పండి. అది అక్బరా బీర్బలా వాళ్ళు ఎవరిదోనా అలాంటివి ఆలోచించకండి. బ్రెయిన్ ని షార్ప్ చేసేవి, బుర్ర వాడేవి. ఎలా తింటాడు శాకాహారి కోడిని అని అడగాలి పిల్లల్ని, వాళ్ళతో చెప్పించాలి. ఏం చెప్పుంటాడు బీర్బల్. అలా ఆలోచింపచేసే కథల్ని కొన్నిటిని ఇలాంటివి వింటూ ఉండండి,
చక్కగా పిల్లలకి చెప్పండి. తప్పకుండా రమ్మగారు. కథ కంచికి మనం ఇంటికి. ఏదైనా మంచి కథ చెప్పండి రమ్మగారు. జ్ఞానబోధ కథ చెప్తాం. ఎవరు ఎవరికి చేశారు జ్ఞానబోధ? కథ విన్నాక అర్థమవుతుందా? తెలుస్తుంది. పూర్వం గోవర్ధన పర్వతం అనే పర్వతం మీద ఒక ఆయన తపస్సు చేసుకునేవాడు, శమనకుడు. ఆయనకి ఏంటంటే జ్ఞానం కావాలి, ప్రపంచంలో తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం కోసం చాలా తపస్సు చేసేవాడు. ఎంత హింస పెట్టాడో శరీరాన్ని, ఎంతకాలమో సంసారం, ఇల్లు, బాకిలు అన్నీ వదిలిపెట్టేశాడు. ఆ కొండ మీద కూర్చొని తపస్సు చేసి 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 సంవత్సరాల తరబడి జ్ఞానభిక్ష పెట్టమని భగవంతుడిని ప్రార్థించేవాడు. చేయగా 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 ఒకనాడు ఒక పెద్ద వెలుగు కనపడింది ఆయనకి. ఆయన నీవు తపస్సు చాలా చేసావు, ఇంకా చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు, ముందుకి వెళ్తే దక్షిణంగా అలా వెళ్తూ ఉంటే నీకు ఒక పశువుల కాపరి జ్ఞానబోధ చేస్తాడు అని చెప్పారు. అని వచ్చింది అశరీరవాణి, ఆకాశవాణి. అలా ఓకే ఓకే. సరే ఏమనుకున్నాడు, భగవంతుడికి నమస్కారం చేశాడు, ఆ వెలుగుకి దండం పెట్టుకున్నాడు. ఇంత తపస్సు చేశాను, పశువుల కాపరితోటి నాకు జ్ఞానబోధ చేయిస్తాడా భగవంతుడు? హట్టయ్యాడా? హట్టవల, ఆలోచించాడు. ఓకే, హట్టవ్వచ్చు, అహంకరిస్తే ఇప్పుడు నేను ఇంత చేశాను అన్నావా, నీ మొత్తం తపస్సంతా తనేసిందే. నేను ఎంత చేస్తానో తెలుసా అనకూడదు జయ, ఎప్పుడు కూడా. అన్నామా, నీ భగవంతుడి కోసం నువ్వు ఎంతో చేశానని నువ్వు భావన ఉంది చూసావా, అదే నీ అహంకారం. ఆ అహంతో నువ్వు మొత్తం చేసిందంతా పోయి నీ అహంకారం మాత్రమే నీ వాటాకి మిగులుతుంది, క్రియ అంతా పోతుంది. భగవంతుడు నాతో చేయించుకుంటున్నాడు అనాలి. ఆ చేసే అదృష్టం నాకు కలిగింది అనుకోవాలి. భగవంతుడు ఇచ్చాడు అవకాశం, అంతేగాని ఇదంతా నేనే చేశాను, పోగు చేశానంటే పోగు కాదు, నువ్వు చేసుకుంది అక్కడ పాడు చేసుకున్నట్టే అది. సరే, ఆ పూటకి తెల్లవారింది. మర్నాడు అలా నడుచుకుంటూ వెళ్ళాడు. సూర్యోదయం అయ్యాక వెళ్ళగా 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 కొండంతా దిగి అలా అడవిలో వెళ్తుంటే దూరంగా ఒక ఆవుల మంద కనపడుతోంది. ఒక ఆవు మీద ఒక 6-7 ఏళ్ల చిన్న పిల్ల కూర్చుని, ఆవు అట్లా నడుస్తుంది. అక్కడి నుంచి వెనక నుంచి ఒక మురళిని నాదం వినపడుతోంది. ఎంత బాగుందో, వేణుగానం మైమరిచిపోయేలాగా ఉంది. ఆ గొడ్లన్నీ, ఆవులన్నీ ఎలా నడుస్తాయి, ఎలా నడుచుకుంటూ పోతున్నాయి ఆ సంగీతంలో పడి. ఆ పిల్ల కూడా తలకాయ ఊపుతోంది పాటకి. అదేమో ఆవుని అదిలించట్లా, కూర్చునింది బొమ్మలాగా, అది పోతోంది. పిల్ల అందులో అని కాళ్ళు జాడిస్తూ కాళ్ళు కదుపుతోంది, సంగీతానికి తాళం వేస్తుంది, తలకాయ ఊపుతోంది, సంగీతంలో మైమరిచిపోయింది ప్రపంచమంతా ఆ మురళీనాదంతో. సరే, ఈయన ఆ మురళి ఎవరు వాయిస్తున్నారో చూసి, వాడు కూడా ఒక 20 ఏళ్ళు, 21-22 సంవత్సరాలు ఉంటాయి కుర్రాడికి, పశువుల కాపరి. వీడే అయ్యి ఉంటాడు, ఇంకెవరు కనపడలా అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాయన, ఎంత అదృష్టవంతుడు పోయి, ఏమి గానం నీది, పశువులన్నీ కూడా నీకు లీనమైపోయి వింటున్నాయి అని, ఇంత చిన్న వయసులోనే చాలా గొప్ప జ్ఞానబోధవంతుడు అయ్యావు నువ్వు అని నమస్కారం చేస్తే, కుర్రాడు తెల్లబడికి ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారు, మీకు తెలుసు ఆ కొండ మీద ఎవరో తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఈయనే అయి ఉంటాడు అనుకున్నాడు. మీరు మహానుభావులు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారంటారు ఏంటండి, నాకేం జ్ఞానం ఉంది, ఇది వాయించడం గొడ్లు తోలుకోవడం తెప్పిస్తే నాకేం తెలీదు. గొడ్లు తోలటం ఒకటే వచ్చు మనకి, ఫ్లూట్ వాయిస్తాడు. చిన్నప్పటి నుంచి ఏదో పీపీపీ అనేవాడు, పీపీ కాస్త క్రమంగా మంచి పూపు సంగీతంగా అవుతుంది క్రమంగా. చాలా మంది అలా ఉంటారు, ఊదటం మొదలు పెడతారు, ఒక అది అలౌకిక సంగీతం కింద ఆటోమేటిక్గా టర్న్ అవుతుంది. అందరూ నేర్చుకోరు కదా. అవునవును. అనేసరికల్లా కాదు నాయన, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, నీ జ్ఞానం ఏమిటో నాకు తెలియజేయాలి, నువ్వు నీ దగ్గర జ్ఞానబోధ పొందటానికే వచ్చాను నాయన, నాకు జ్ఞానభిక్ష పెట్టన్నాడు. వీడు నిర్ఘాంతపడేవాడు, కొళ్ళు మండింది కూడా. నేను జ్ఞానభిక్ష పెట్టడం ఏంటండి స్వాములారు, నాకు అసలు ఏం రాదండి అనేసరికల్లా సరే నీకేం రాదు, కానీ భగవంతుడు నీ పేరే చెప్పాడు కదా నాకు, నువ్వేం చేస్తావో అన్నాడు. ఆవులు తోలుతున్నానండి అన్న. ఆవులు తోలుతానండి అన్నాడు. ఎప్పటి నుంచి తోలుతున్నావు ఆవులు? అదిగో ఆ పిల్లందే, చిన్న పిల్ల, దానంతప్పటి నుంచి నేను గొడ్లే తోలుతున్నానండి అన్నాడు. ఓహో, ఈ పిల్ల ఎవరు, నీ చెల్లెలా కూతురా అని అడిగాడు ఈయన. మరి ఇప్పుడు చెల్లెలు అనుకోవచ్చు, కూతురు అనుకోవచ్చు అండి అన్నాడు. అదేమిటి నాయన అన్నాడు. అవునండి, అది వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారు, వాళ్ళ ఇల్లు కాలిపోయింది, ఇంత పిల్ల అదొక్కటి బతికిపోయింది, పాపం ఏం చేస్తాం, దాన్ని తీసుకొచ్చాను, నేనే పెంచాను కాబట్టి నేను అది నా కూతురు,
ఇగో ఇంత ఉందిగా పిల్ల కాబట్టి చెల్లెలు అన్నాడు. అనేసరికల్లా ఆయన ఆశ్చర్యపడి, అదేంటి ఈ పిల్ల పసిగుడ్డుగా ఉన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోతే అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివే కదటయ్యా, ఇప్పుడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్నాయి, 6 ఏళ్ల క్రితం వాడు ఎంత వాడు, ఏ 14 13 ఏళ్ళ అంతే. వాడు అంతే. ఆయన నువ్వు చిన్నపిల్లాడు కదా, అవునండి కానీ ఎద్దులో ఉండేవాడిని నేను, ఏముంది పిల్లని తీసుకొచ్చి పెంచాను అనేసరికల్లా ఆయన అన్నాడు, అంత సులువుగా అయ్యింది ఆ పెంపకం. ఏం సులువండి, నోరు లేదు, చిన్న మొహంది, ఎప్పుడు ఏడ్చేది, దానికి ఆకలో నెప్పో చేమ కుట్టిందో తెలిసేదే కాదు, ఎన్ని తంటాలు పడ్డా నువ్వు దీన్ని పెంచడానికి, ఇదిగో ఇప్పుడు ఇంత అయింది. ఏమొచ్చింది నాయన నీకు ఈ పిల్లని పెంచితే అన్నాడు. ఏం రావాలండి, పెరగలా పిల్ల, నాతో ఉందిగా, అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఏమైనా కావాలా, ప్రయోజనం ఏమిటి ఇందులో, ఏం ప్రయోజనం, పిల్ల బతికుంది కదా, అది ఉంది, నాతో ఉంది, నాతో పాటే ఉంటుంది, అంతకంటే నాకేం ప్రయోజనం కావాలి. ఆయన అట్లా చూస్తూ నుంచున్నాడు, కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి ఆయనకి. ఇతరులకి సహాయం చేయటానికి ఏ ప్రయోజనము అవసరం లేదని ఒక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నావు నాయన, నిన్ను ఈ దగ్గర అదే నేర్చుకోమని పంపించాడు దేవుడు నన్ను. పరోపకారం, ఈ పిల్లని నేను ఎట్లా పెంచుతానని నువ్వు వదిలేసి ఉంటే దాని జీవితం ఏమయ్యేదో, బతికేదో లేదో పిల్ల. నీ జ్ఞానం ఈ 6.5-7 సంవత్సరాల వయసు పిల్లలో ఉంది నాయన. నేను ఎవ్వరికీ సహాయం చేయకుండా కొండ మీద కూర్చుని జ్ఞానం కోసం ప్రయత్నం చేశాను. నాదెంత వృధా ప్రయత్నము, ఎంత శుష్కమైన ప్రయత్నం చేశాను. నువ్వు చేసిన ప్రయత్నం 7 ఏళ్ల పిల్ల, దాని ప్రాణం, దాని జీవితం. నేను చేసింది ఏముంది, శుష్కించిపోయి ఆ ఇల్లు లేదు, వాకిలి లేదు. ఎంత గొప్ప జ్ఞానభిక్ష పెట్టావు నాయన అని సాష్టాంగపడి దండం పెట్టాడు. వాడి నిర్ఘాంతపై చూసినాడు, సాములాట్ల మాటలు మనకు అర్థం కావు అనుకుంటూ. నువ్వు చేసింది చాలా గొప్పదేంటి, ఏం గొప్ప ఏముంది ఇందులో అనుకుంటున్నాడు. చాలా సింపుల్గా ఏం లేదు అందులో, ఏమో పిల్ల ఏడ్చింది, కాస్త పాలు పోసాం, ఏడ్చింది, కాసేపు ఎత్తుకున్నా, అంతే. ఇందులో నేను చేసిన సహాయం ఏమిటి పెద్ద అని భావించాడు. అలా క్యాజువల్గా ఇతరులకి సహాయం చేయటమే జ్ఞానం. కరెక్ట్ కదా నమ్మగారు. ఏ ప్రయోజనము ఆశించకుండా ఏదో ఒక పని, ఏదో ఒక మాట, ఏదో ఒక క్రియ చేయగలగటం ఉంది చూసావా, అది భగవత్ సాక్షాత్కారాన్ని పొందేందుకు నెమ్మది అయిన, దగ్గరైన, సులువైన మార్గం. ఒక భగవంతుణ్ణి చూడగలిగినంత తపస్సు చేసిన వాడు వచ్చి వీడికి దండం పెట్టాడు. కథలో కనపడుతోంది మరి, దండం పెట్టేశాడు. నేను చేయలేకపోయాను, ఇది నా వల్ల కాలేదు అని. ఇంత సింపుల్ దేవుణ్ణి చూడటం. ఎక్సలెంట్ స్టోరీ రమ్మ. మనం అది చెయ్యం, అది చేయలేకపోతాం. పెద్దవి చేయాలనుకుంటాం, ఏదో యజ్ఞం చేసేయాలి, అది చేసేయాలి, హోమం చేసేయాలి, పూజ చేసేయాలి, దానికి 108 రకాల కమలాలు, 108 కమలాలు కొనుక్కురావాలి, అది తెచ్చుకోవడం కోసం అక్కడెక్కడికో వెళ్ళాలి. పక్కనున్న మనిషికి సహాయం చేయమండి, చెయ్యం. దేవాలయాల్లో పువ్వుల కోసం లక్షల రూపాయలు విరాళాలు ఇస్తారు ప్రతి సంవత్సరము. ఇవ్వకూడదని కాదు, దాంతోపాటు ఇంకెవరికైనా సహాయం చేయొచ్చు కదా, నీడీ పీపుల్కి, అవసరమైన వాళ్ళకి. బతికేందుకు ఒక ఆసరా ఎందుకు ఇవ్వకూడదు? అవును, అది కదా భగవంతుడిని చేరే మార్గం. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు చాలా గొప్పవి. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఆ చేతులు. నువ్వు ప్రార్థించకపోయినా పర్వాలా, సహాయం చెయ్యి. నువ్వు ఎంత ప్రార్థించినా ఇతరులకి ఉపయోగపడని నిన్ను భగవంతుడు వల్లడు, ఆయనకు నచ్చదు, సహించడు. ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా కూడా కదరమ్మ గారు, ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా కూడా సహించడు, నిన్ను దగ్గరికి చేసుకోడు. నువ్వు భగవంతుడిని చేరాలి అంటే ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నిర్మమంగా, నిర్లోభంగా సహాయం చెయ్యి. నేను ఏటా అక్కడ ఇస్తానండి, ఇక్కడ ఇస్తానండి, అవి చేస్తానండి, ఇది చేస్తానండి, బర్త్డేలకు అవేవో చేస్తానండి చెప్పకు, చెయ్యి అంతే. దానివల్ల నీకేం ప్రయోజనం వస్తుందో చూడకు. పోన్లే, వాళ్ళకి ఏదో ఒక రోజు గడుస్తుంది అంతే, నాకు అవకాశం ఉంది కదా అని భావించు. నువ్వేం చేస్తున్నావో లిస్ట్ అవుట్ చేసి చూపించకూడదు. సహాయాలు బాగా చూస్తాం రమ్మ గారు. అవును, ఇది ఎక్కువ ఉంటుంది.
సహాయాలు ఇంత చేసి అంత చెప్పుకుంటూనే ఉంటారు. నేను కొంతమంది కాలేజ్ గర్ల్స్ తెలుసు జయ, నాకు ఇంజనీరింగ్ చదివే పిల్లలు వచ్చేది ఆ కాలేజ్ నుంచి వచ్చే దారిలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటుందిట. ఓ 2-3 అమ్మాయిలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఏదో సర్వీస్ చేసి కొంతమందితో అలవాటు చేసుకుని, అదేమి సినిమాటిక్గా ఎవరికైనా పోస్టులు కూడా పెట్టలేదు వాళ్ళు. ఎప్పుడు ఫేస్బుక్లో ఉంటారు కానీ ఏనాడు ఆ విషయాన్ని ఎలాగో పబ్లిక్ చేయలే. ఎంత నచ్చిందో నాకు ఆ విషయం. సింపుల్గా సామాన్యంగా ఉండే ఆ పిల్లలు చాలా బుద్ధిమంతులుగా తోచారు నాకు. ఇది కదా భగవంతుని చేరే మార్గం, ఉత్తమ మానవ లక్షణాలు అవి కదా మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా అండి. ఈ కథని జ్ఞాపకం పెట్టుకోండి, తప్పకుండా ఇతరులకి తెలియచేయండి, పిల్లలకి చెప్పండి. మంచి కథ, ఇందులో లోపలి విషయాన్ని గ్రహించండి. రమగారు, అప్పు ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సంతకాలని, సాక్ష్యాలని రకరకాల హడావుడి చేస్తూ ఉంటాం. అలా చేసినా కూడా మోసం చేస్తారు, మోసపోతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, స్టాంప్ పేపర్లని, రిజిస్ట్రేషన్ అని, ఇంకొక సాక్షి అనేసి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదండి? ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండేవా? ఇలా సాక్ష్యాలు కూడా ఉండేవా రమ్మగారు? సాక్ష్యం ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు మధ్యలో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు అప్పిచ్చేవాడు, ఒకళ్ళు తీసుకునేవాడు. ఒక కాగితం రాయించుకోవటము, లేకపోతే ఫలానా వాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో మధ్యవర్తిగా ఉండటము, మున్సబ్ గారు, కరణం గారు ఎవరైనా మధ్యలో ఉండి ఇప్పించటము, వాళ్ళ మాట నడవాలి కదా, అలా ఉండేది. అయితే అన్ని చోట్ల అలా ఉండదు కదా, ఏదో మనం తెలుసు కదా అని 10, 20, 25 చేబదుళ్ళు ఇవ్వటం అలా చేసేవాళ్ళు ఇదివరకు. ఇచ్చిన వాడు వెనక్కి తిరిగిస్తాడు, ఇవ్వని వాడు ఎగ్గొట్టేస్తూనే ఉంటారు. అలా అదొక పద్ధతి, అదొక పందా మనుషులది. ఇలాంటి దాని మీద ఒక కథ చెప్తాం. పూర్వం ఒక పల్లెటూళ్ళలో నారాయణ శెట్టి గారని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఓ రోజు ఆయన కొంచెం వర్షాకాలం ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు. అప్పట్లో అంతా నడకలే కదా, వెళ్తుంటే ఆయనకు కోటయ్య అని ఒక రైతు కనపడ్డాడు. కనపడేసరికల్లా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఆ కోటయ్య ఏమన్నాడంటే, బాబు వానాకాలం వచ్చేసింది, ఇల్లంతా కురిసిపోతుంది, రూపాయి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, ఇల్లు కప్పించుకోవాలి మొదట, తర్వాత ఏమో ఇల్లు కప్పటంతో పాటుగా కొంచెం వ్యవసాయానికి కొద్దిగా పెట్టుబడి కూడా కావాలి అని చెప్పి ఒక 200 ఇప్పించండి, వీలు వెంబడి తీర్చుకుంటాను అన్నాడు. అనేసరికి ఈ నారాయణ శెట్టి గారు కొంచెం మెతకవాడు. సరే, ఆ దారిలో నడుస్తూ ఏమన్నాడు, అలాగేలే కోటయ్య, ఎప్పుడు చెల్లేయగలవు చూసుకుని చెప్పన్నాడు. చూస్తుంటే, ఏముంది బాబు, ఈ వ్యవహారం అంతా తెమిలి ఇల్లు కప్పేసుకుంటాము, పొలం పంట ఇస్తాను, పంట వచ్చాక మీ డబ్బు మీకు ఇవ్వనా పువ్వుల్లో పెట్టి అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు దారే పోతున్నారు ఇద్దరు ఒక దారిలో. అక్కడ ఎవరుంటారు మధ్యవర్తులు? కాగితాలు రాసుకోవడానికి నువ్వు వాళ్ళ ఇంటికో వాళ్ళు మీ ఇంటికో వస్తే ఏదో కాగితము ఒక వ్యవహారము. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు కదా ఈయన ఏం చేశాడు, 2 నోట్ల కట్టలోంచి 200 రూపాయలు తీసి కోటయ్య చేతిలో పెట్టాడు. నోట్లు వచ్చినాయి ఈ కథ నాటికి. పని చేసుకో, వీళ్ళు వెంబడి తీర్చేసేయి, వడ్డీ ఏం వద్దులే అని చెప్పాడు. వడ్డీ వద్దులే అని చెప్పిన వాడు ఎంత మంచివాడు మరి. సరే, పని అయిపోయింది, వర్షాకాలం పోయింది, తర్వాత కోటయ్య పనులు అయిపోయినాయి. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికల్లా ఈయన చూస్తున్నాడు, ఎప్పుడో ఇస్తాడని. ఒకనాడు ఒక బజారు వీధిలో ఎదురుపడ్డాడు కోటయ్య. ఈయన అన్నాడు, కోటయ్య నీ పనులన్నీ అయినాయా, వ్యవసాయం అది బాగుందా అంటే, అన్నీ బాగున్నాయి బాబు, అంతా కులసాబాబు. మరి నా బాకీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఆయన. ఏం బాకీ అనేసాడు కోటయ్య. అదేమిటి, నేను నీకు 200 ఇస్తుంది కదా నీ ఇల్లు అవి కప్పించుకోవడానికంటే, మీరు ఇల్లు నా ఇల్లు కప్పించుకోవడానికి మీరు ఇవ్వటం ఏమిటండి, మీరైతే నాకేమి ఇవ్వలా, ఒకవేళ కాగితం ఏదైనా రాసుంటే పంపించండి చెల్లుబాటు చేస్తా అనేసరికి ఆయన శెట్టి గారు ఉన్నాడు, అబ్బాయి మన ఇద్దరం కాగితం ఎక్కడ రాసుకున్నాము, ఆ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ కదా మనం మాట్లాడుకున్నాం, నువ్వు అడిగితే నేను జేబులోంచి తీసిస్తాను కాదు నీకు అన్నాడు. అనేసరికి ఏమంటే కాగితాలు లేకుండా ఈ రోజులో ఎవరైనా ఇస్తారండి, మీరు నోటి మాటగా ఇచ్చానని చెప్తున్నారా, పైగా మీరు వ్యాపారస్తులు, అంత తెలివి తక్కువగా మీరు నాకు ఇచ్చానని చెప్పడం ఏంటండి, అసలు నేను మీ దగ్గర రూపాయి తీసుకోలేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నాడు. అది పైగా ఇద్దరు ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, వీడు ఇవ్వదలుచుకోలేదుగా, అది ఆటన గట్టిగా అదురుగా మాట్లాడేశాడు. చుట్టుపక్కల జనం చేరేసరికల్లా కోటయ్య ఇంకా ఆదరగండంగా గట్టిగా అతను కూడా, ఈయన ఇచ్చేట నాకు దారేపోతూ ఎవడైనా డబ్బిస్తాడా ఈ కలికాలంలో, కాగితం లేకుండా ఇస్తాడా శెట్టి
ఇలా అంటున్నాడు, 200 ఊరికే వచ్చినయ్యా, అది 5 అని అరిచి కేకలు పెట్టాడు. నారాయణ శెట్టి గారు చాలా మృదు స్వభావి, మంచివాడు. కొంతమందికి తెలుసు, అందరికీ తెలిసినా కూడా ఈ కాగితం పత్రం లేకుండా శెట్టి ఎందుకు ఇస్తాడు డబ్బు? కొద్దిమంది అతని పక్షం, కొంతమంది ఈయన పక్షం అయ్యారు. అయితే ఈ జనాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే, శెట్టి గారు ఎందుకంటే వచ్చే బాధన, మున్సబ్ గారి దగ్గర తీసుకెళ్దాం తగాదాని, ఆయన చూస్తాడు కదా. సరే, అక్కడి నుంచి ఏమైంది, మున్సబ్ గారికి కోటయ్య తెలుసు, నారాయణ శెట్టి గారు తెలుసు. సరే, రేపొద్దున మున్సబ్ గారికి చెప్దామనుకుని ఆ గొడవలో నుంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకున్నాడు. మర్నాడు పోయి మున్సబ్ గారింటికి వెళ్ళి చెప్పాడు, మేము ఎక్కడికో వెళ్తుండగా ఇట్లా కనపడ్డాడు, ఈ విషయం చెప్పాడు, ఇల్లు కురుస్తోంది, తాటాకు కొట్టించుకుని సిద్ధంగా ఉంది, కానీ నాకు డబ్బులు లేవు, ఇట్లా ఇట్లా ఉందన్నాడు, నేను డబ్బు ఇచ్చాను, వీలు వెంబడి తీరుస్తానన్నాడు అని వివరం చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఈయన పెద్ద మనిషి కదా, కోటయ్య కబురు చేశాడు కానీ కోటయ్య ధైర్యం ఏంటి, కాగితం లేదు, సాక్ష్యం లేదు. లేకపోయేసరికల్లా సరే, ఇద్దరు తమ వాదనలు ప్రతివాదనలు, మున్సబ్ గారు కూర్చున్న చిన్న సభ, ఒక 6-7 పెద్దవాళ్ళు, ఊరు జనం కొంతమంది, అతని వెనకాల వచ్చేవాళ్ళు, అతని చుట్టాలు, ఈయన వెనకాల వచ్చి ఈయన దగ్గర పని వాళ్ళు చుట్టాలు చేరారు. గుంపంతా రచ్చబండ దగ్గర చేరుతారు చూడు పల్లెటూళ్ళు, అంతే. సరే, మున్సబ్ గారు అన్నాడు, కాదండి, మరి మీరు డబ్బిచ్చేటప్పుడు సాక్ష్యం లేదు కదా, అక్కడ ఎవరు లేరు, ఇంకేముంది, మీరు ఎక్కడ ఉంటున్నారంటే, చెట్లు ఉన్నాయండి, దారిలో నడుస్తున్నాం, మర్రి చెట్లు అవి ఉన్నాయి, అయితే సరే మర్రి చెట్టుని సాక్ష్యాన్ని పిలుద్దాం అనేసరికి అందరూ నవ్వారు సభలో వాళ్ళు. మర్రి చెట్టు సాక్ష్యం అంటే ఎందుకు ఉండదు, చెట్టుకు ప్రాణం లేదా అంటే ఉంది, చెట్టుకు ప్రాణం ఉంది కాబట్టి అది పెరుగుతుంది, ప్రాణం లేని చెట్టు ఏమవుతుంది, చచ్చిపోతుంది. ప్రాణం ఉన్న చెట్టు పెరుగుతుంది, శాఖలుగా అటు ఇటుగా వెళ్తుంది, ఆకుపచ్చగా చిగురేస్తుంది, గాలికి రెమ్మాడిస్తుంది. ప్రాణం లేనిది ఏమి ఆడించదు, కదలదు కదా, దొంగలా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ప్రాణం ఉంది, చెట్టు కూడా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి, శెట్టి గారు మీరు పని చేయండి, మీరు ఏ చెట్టు దగ్గర డబ్బు ఇచ్చారని మీరు అనుకుంటున్నారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రేపు సభలో సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్పిరండి అంటే, సరేనండి అని నారాయణ శెట్టి గారు నడుచుకుంటూ పోయేసరికల్లా ఎప్పటికీ రాల. ఈ మున్సబ్ గారు అన్నాడు, ఏమిటి శెట్టి గారు ఇంకా రాలేదు, ఇంతసేపు అయింది అనగానే ఈ కోటయ్య అన్నాడు, ఎక్కడండి, ఆ పొలం గట్టు చెరువు గట్టు అంతా నడిచెళ్ళద్దా, చెరువు గట్టు అంతా నడవాలి, అసలే వర్షాకాలం బురదగా ఉంది, ఈ బురదలో ఆయన నడవాలి, ఆ ముందుకెళ్ళాలి, తోపులోకి వెళ్ళాలి, తోపులో తాడి చెట్ల మధ్యలో ఉన్న మర్రి చెట్లని, అసలు మర్రి చెట్టు ఏదో ఆయన గుర్తుపట్టాలి, ఓ సమయం పట్టదు మరి అన్నాడు. అనగానే మున్సబ్ గారు లేచి చేతిగారతో పెడేయాలమని ఒకడు కొట్టాడు కోటయ్యని. దొంగ వెధవా, ఆయన నీకు ఎక్కడ డబ్బు ఇచ్చాడో నీకు తెలుసు, అసలు మర్రి చెట్టు ఏదో తెలుసు, నువ్వు డబ్బు తీసుకుని మోసం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు. జనం అందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది. 2 దెబ్బలు కొట్టేశాడు ఆయన. పెద్ద మనిషి, నీ అవసరానికి నోటి మాటకి డబ్బిస్తే నిన్న ఆయన్ని రోడ్డు మీద అల్లరి చేసి ఇవాళ తీర్పు కూడా తీసుకొచ్చావు నువ్వు. చెప్పేసిందిగా మర్రి చెట్టు సాక్ష్యం, అంతే. ఆయన తిరిగి వచ్చేసరికల్లా కోటయ్య చెవులు 2 పుచ్చుకుని గొంతు కూర్చుని ఉన్నాడు రోడ్డు దీని మీద రచ్చబండ దగ్గర. తప్పు చేసిన వాళ్ళకి వేసేసి 200కి ఈ 2 సంవత్సరాలకి వడ్డీ కట్టించి ఇచ్చారు. అతను ఆయన ఏమన్నాడు మొదటగా, శెట్టి గారు వడ్డీ వద్దన్నాడు, ఇప్పుడు వడ్డీతో సహా కట్టించారు. పరువు పోయింది. ఊళ్ళో కోటయ్య అడిగితే ఇవ్వద్దు అన్న కాగితం రాయించి వాళ్ళ గోడ కట్టించేశారు. కోటయ్యకి అప్పు ఇవ్వకూడదు. కథ కంచికి మనం భలే ఉండి రమ్మగారి స్టోరీస్ మాత్రం. నమస్తే అండి. నమస్తే జయ.